అశ్వత్థాముడు మహాభారతం ప్రకారం ఇతను 12 అడుగుల ఒక యోధుడు. ఇతను ఎంత పవర్ఫుల్ అంటే తన ఒంటి కాలుతో 100 కిలోమీటర్ల వేగంతో వస్తున్న వాహనాన్ని కూడా సింపుల్ గా ఆపేయగలడు. తన ఒక్క పంచితో పెద్ద పెద్ద కాంక్రీట్ గోడలు సైతం బద్దలు కొట్టగలడు. అంతేకాదు మహాభారతం ప్రకారం అశ్వత్థాముడు తన దగ్గర ఉన్న ఒకే ఒక ఆయుధంతో ఈ ప్రపంచాన్ని నాశనం చేయగలడు. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఇలాంటి అద్భుత శక్తులు కేవలం అశ్వత్థాముడికే కాదు, ఇతని లాంటి మరో 7 చిరంజీవులు ఉన్నారు. వీళ్ళు వేల సంవత్సరాల నుంచి ఈ భూమిపైన జీవిస్తున్నారు. అయితే ఇక్కడ అందరికీ వచ్చే డౌట్ ఏమిటంటే ఈ చిరంజీవులు నిజంగా ఉన్నారా? ఇంతటి శక్తులు కలిగిన మనుషులు అప్పట్లో ఉండేవారా? అసలు ఈ అశ్వత్థాముడికి ఇన్ని శక్తులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ విషయాన్నే మనం ఈ వీడియోలో ఇన్ డీటెయిల్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కానీ ఎప్పటిలాగే వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న. మహాభారతాన్ని రాసింది ఎవరు? నంబర్ 1 తులసీదాస్, నంబర్ 2 విశ్వామిత్ర, నంబర్ 3 వేదవ్యాస, నంబర్ 4 వాల్మీకి. మీ ఆన్సర్ని కింద కామెంట్లో చెప్పండి. చూద్దాం మీలో ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చెప్తారు అనేది. దీనికి రైట్ ఆన్సర్ నేను వీడియో ఎండ్లో చెప్తాను. కాబట్టి వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. క్రెటాసియస్ పీరియడ్లు అంటే దాదాపు 6 నుంచి 14 కోట్ల సంవత్సరాల పూర్వం ఈ భూమిపైన డైనోసార్లు సంచరించేవి. వీటికి సంబంధించిన అవశేషాలు ఇప్పటికీ మన సైంటిస్టులకు దొరుకుతున్నాయి. ఈ డైనోసార్ల హైట్ దాదాపు 120 ఫీట్ల వరకు ఉండేది. అంటే ఒక్కో డైనోసార్ 12 అంతస్తుల బిల్డింగ్ అంతా ఉండేది. కానీ కాలంతో పాటు అవన్నీ అంతమైపోయాయి. బట్ ఇప్పటికీ ఈ డైనోసార్ల జాతికి చెందిన కొన్ని జీవులు బతికే ఉన్నాయి. అవే మనకు రోజు కనిపించే కోళ్ళు అండ్ పక్షులు. వీటి సైజుని డైనోసార్ల సైజుతో కంపేర్ చేస్తే అసలు పోలికే ఉండదు. కానీ ఈ పక్షులు అండ్ కోళ్ళు డైనోసార్ల జాతికి చెందినవి. ప్రకృతి నిజంగా ఎంత విచిత్రమో కదా. డైనోసార్లు ఒకేసారి 100 మందిని చంపేయగలవు. కానీ ఇప్పుడు ఆ డైనోసార్ల జాతికి చెందిన కోళ్లను మనం పౌల్ట్రీలో పెంచుతున్నాం. అవి మన ఆకలిని తీరుస్తున్నాయి. అలాగే 1911వ సంవత్సరంలో లవ్ లాక్ నెవేడా అనే ప్రాంతంలో సైంటిస్టులకు ఒక పెద్ద గుహ కనిపించింది. అండ్ అందులో జాయింట్స్ కి సంబంధించిన అంటే అతిపెద్ద శరీరం కలిగిన మనుషుల యొక్క అవశేషాలు అనేకం దొరికాయి. ఈ అవశేషాల ప్రకారం అప్పటి మనుషులు మినిమం 7 నుంచి 9 ఫీట్లు ఉండేవారు. అయితే ఇలాంటి పొడవైన మనుషుల యొక్క అస్థిపంజరాలు ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో దొరికాయి. ఈ అస్థిపంజరాలు మినిమం 3000 నుంచి 5000 సంవత్సరాల పురాతనమైనవి. అలాగే చాలా మంది చరిత్రకారుల ప్రకారం మనకంటే ముందు జీవించిన సివిలైజేషన్ వాళ్ళు అడ్వాన్స్ టెక్నాలజీని ఉపయోగించారు. ఉదాహరణకి మీరు ఈజిప్షియన్ సివిలైజేషన్ తీసుకున్నా, మన సింధు నాగరికత తీసుకున్నా అప్పటి ప్రజలు అడ్వాన్స్ టెక్నాలజీ ఉపయోగించారు. ఇప్పటికీ ఆ కాలంలో నిర్మించిన అనేక హిందూ మందిరాలను ఎలా నిర్మించారనేది సైంటిస్టులు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎల్లోరా గుహల్లో ఉన్న ఈ కైలాస టెంపుల్. మీరు ఈ టెంపుల్ని చూస్తే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఈ కంప్లీట్ టెంపుల్ అంతా కూడా ఒకే రాయితో చెక్కబడింది. అది కూడా ఒక పెద్ద బండరాయిని పైనుంచి కిందికి అద్భుతంగా చెక్కారు. మీకు టైం ఉంటే ఖచ్చితంగా ఈ టెంపుల్ని విజిట్ చేయండి. ఈ టెంపుల్ చూశాక మన పూర్వీకులు ఎంత అడ్వాన్స్ గా ఉన్నారో మీకు అర్థమవుతుంది. అలాగే ఈజిప్ట్ సివిలైజేషన్ లో కూడా అనేక అద్భుతాలు ఉన్నాయి. ఇప్పటికీ ఈ పిరమిడ్లను ఎలా కట్టారు అనే విషయంలో సైంటిస్టులు ఆశ్చర్యపోతూ ఉంటారు. కానీ కాలక్రమేణా ఆ నాగరికతలు అంతరించిపోయాయి. వాళ్ళ నాలెడ్జ్ కూడా వారితోనే అంతమైంది. నేను ఈ విషయాలన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే లక్షల సంవత్సరాల క్రితం మన భూమి పైన ఇప్పుడు ఉన్న ఆక్సిజన్ కంటే ఎక్కువ ఆక్సిజన్ వాతావరణంలో ఉండేది. దాంతో అప్పటి జీవులు భారీ సైజులో ఉండేవి. వీటి గురించి మనం విన్నప్పుడు అంత సైజులో జంతువులు ఉంటాయా, ఇదంతా అబద్ధం అనుకుంటాం. కాకపోతే ఇది సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది. ఆక్సిజన్ పర్సంటేజ్ వాతావరణంలో ఎక్కువగా ఉంటే అక్కడ జీవించే జీవుల సైజు పెరుగుతుంది. ఈ కాన్సెప్ట్ ప్రకారం చూస్తే మన మహాభారతం, రామాయణంలో వివరించిన విచిత్రమైన జీవులు, భారీ కాయల గురించి చెప్పింది వాస్తవమే అనిపిస్తుంది. అంతేకాదు మన హిందూ చరిత్రలో దేవతల గురించి, వాళ్ళు ఉపయోగించిన అద్భుతమైన టెక్నాలజీ గురించి వివరించబడింది. వాటి గురించి విన్నప్పుడు ఇవి నిజంగా ఉంటాయా అనిపిస్తుంది. కానీ ఈ భూమిపై ఇప్పటి వరకు పుట్టిన వివిధ నాగరికతలు, వాళ్ళు ఉపయోగించిన టెక్నాలజీ, వాళ్ళు చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తుంటే నిజంగానే అవి ఉండొచ్చు అనిపిస్తుంది. ఉదాహరణకి నేను మీకు స్టార్టింగ్ లో చెప్పాను, అశ్వత్థాముడు మహాభారత కాలంలో దాదాపు 12 అడుగుల ఎత్తు ఉండేవాడు. 12 అడుగుల ఎత్తు అంటే మనలో చాలా మందికి అంత ఎత్తు ఎవరు ఉంటారు? అది అబద్ధం అనిపిస్తుంది. కానీ వేల సంవత్సరాల క్రితం భూమిపై ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువగా ఉండొచ్చు.
ఆ టైంలో మనుషుల సైజు కూడా భారీగా ఉండే అవకాశం లేకపోలేదు. అందుకే ఈ వీడియోలో మనం మహాభారతంలోని అశ్వత్థాముడి క్యారెక్టర్ గురించి, అతనికి అంత బలం ఎలా వచ్చింది, కల్కి మూవీలో చూపించినట్టుగా అశ్వత్థాముడు నిజంగా అంత బలవంతుడా అనే విషయాల్ని క్లియర్గా డిస్కస్ చేద్దాం. అశ్వత్థాముడు ఈ భూమి పైన 1000 సంవత్సరాల నుంచి జీవిస్తున్నాడు. ఈ అశ్వత్థాముడు భూమిపై ఉన్న 8 మంది చిరంజీవుల్లో ఒకడు. ఇక్కడ చిరంజీవి అంటే మరణం లేనివాడు అని అర్థం. అందుకే ఈ అశ్వత్థాముడు 1000 సంవత్సరాల నుంచి భూమిపై పుట్టిన ప్రతి నాగరికతను చూశాడు, వాటి అంతరాలను కూడా చూశాడు. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే అశ్వత్థాముడికి ఉన్న ఈ అమరత్వం అనేది వరం కాదు, దేవుడు ఇచ్చిన ఒక శాపం. అశ్వత్థాముడు దివ్య శక్తులు కలిగిన ద్రోణాచార్యుడి కుమారుడు. 1000 సంవత్సరాల క్రితం ప్రాచీన భారతదేశపు ఒక రాజ్యమైన హస్తినాపుర యువరాజులైన కౌరవులకు, పాండవులకు ఈ ద్రోణాచార్యుడు యుద్ధ విద్యను నేర్పించేవాడు. ఈ హస్తినాపురం అనేది ప్రజెంట్ ఉన్న ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో ఉండేది. అయితే ఈ పాండవులు, కౌరవులతోనే అశ్వత్థాముడు కూడా యుద్ధ విద్యలు, అస్త్ర విద్యలు నేర్చుకున్నాడు. ఈ అశ్వత్థాముడు భూమిపై ఉన్న పంచభూతాలను తన అస్త్రాలతో కంట్రోల్ చేయగలడు. అంటే ఇతను భూమి, గాలి, నీరు, నిప్పు, ఆకాశం వీటన్నిటినీ తన ఆయుధాలతో కంట్రోల్ చేయగలడు. ఆ విధంగా అశ్వత్థాముడు అత్యంత శక్తివంతుడుగా మారాడు. ఇతను తన విరోధుల్ని చాలా ఈజీగా ఓడించగలడు. ఈ అశ్వత్థాముడి ఇంకో సీక్రెట్ ఏమిటంటే తన దగ్గర ఉన్న ఈ మణి. దీంతో ఇతను పాండవులు, కౌరవుల కంటే కూడా శక్తివంతుడుగా మారుతాడు. అంతేకాదు ఇతను దేవతల్ని సైతం ఎదిరించగలడు. కల్కి మూవీలో కూడా ఈ మణిని చాలా బ్రిలియంట్గా చూపించారు. మహాభారతం ప్రకారం అశ్వత్థాముడు పుట్టక ముందు ద్రోణాచార్యుడు చాలా బీదరికంలో ఉండేవాడు. తన కుమారుడైన అశ్వత్థాముడికి ఈ పేదరికం ఉండకూడదని ద్రోణాచార్యుడు సంవత్సరాల పాటు ఈశ్వరుడి దర్శనం కోసం తపస్సు చేశాడు. ఆ విధంగా ఈ ద్రోణాచార్యుడు శివుడి వరంతో శివుడి లాంటి పరాక్రమం కలిగిన ఎవరి చేతిలో ఓడిపోని అశ్వత్థాముణ్ణి కుమారుడిగా పొందాడు. శివుడి వరం కారణంగా అశ్వత్థాముడు పుట్టాడు. కాబట్టి పుట్టుకతోనే ఈ అశ్వత్థాముడి నుదుటి పైన ఈ మణి ఉండేది. ఈ మణి అశ్వత్థాముని మిగతా అన్ని జీవుల కంటే పవర్ఫుల్గా మార్చేది, తనకు ఎటువంటి రోగాలు రాకుండా చేసేది. ఒకవైపు ఈ మణి నుంచి వచ్చే శక్తి, మరోవైపు ద్రోణాచార్యుని దగ్గర నేర్చుకున్న అస్త్ర విద్యలు, ఇవన్నీ కలిపి అశ్వత్థాముడు అన్బీటబుల్గా మారాడు. అయితే ఈ అశ్వత్థాముడు కౌరవులు అండ్ పాండవులతోనే అన్ని విద్యలు నేర్చుకున్నాడు. కాబట్టి కౌరవుల్లో ఉన్న దుర్యోధనుడు ఈ అశ్వత్థాముడి గురించి తెలుసుకొని తనకు సన్నిహితంగా మారాడు. అశ్వత్థాముని దుర్యోధనుడు తన సోదరులాగా ట్రీట్ చేయడం మొదలుపెట్టాడు. అలా ఎందుకు అంటే రేపు కౌరవులకు, పాండవులకు యుద్ధం జరిగితే ఈ అశ్వత్థాముడు తన తరపున ఉండి యుద్ధం చేస్తాడు అని. చివరికి జరిగింది కూడా అది. మన పురాణాల ప్రకారం ప్రపంచంలోనే అతిపెద్ద యుద్ధమైన కురుక్షేత్రంలో పాండవుల వైపు ప్రపంచంలోనే ది బెస్ట్ విలువిద్యలు కలిగిన యోధుడు అర్జునుడు ఉన్నాడు. అదే కౌరవుల సైడు అంటే దుర్యోధనుడి సైడు ఈ అర్జునుని ఆపే శక్తి కలిగింది కేవలం కర్ణుడు అండ్ అశ్వత్థాముడు మాత్రమే. అంతేకాదు ఈ అశ్వత్థాముడికి సరైన అవకాశం దొరికితే కంప్లీట్ పాండవులను నాశనం చేయగలడు. అండ్ ఈ అశ్వత్థాముడు ఇలా చేశాడు కూడా. అతి భీకరమైన కురుక్షేత్ర యుద్ధం జరుగుతున్నప్పుడు ద్రోణాచార్యుడు కౌరవుల తరపున ఉండి పాండవుల పైన యుద్ధం చేస్తున్నాడు. అయితే శ్రీకృష్ణుడికి చాలా క్లియర్గా తెలుసు, ద్రోణాచార్యుడు ఉండగా కౌరవుల సైన్యాన్ని నాశనం చేయడం కుదరదు. కాబట్టి ఎలాగైనా సరే ద్రోణాచార్యుని తొలగించాలి. కాబట్టి ఈ శ్రీకృష్ణుడు భీముడితో కలిసి అశ్వత్థామ అనే ఒక ఏనుగును చంపేసి అశ్వత్థాముడు చనిపోయాడు అనే విషయాన్ని ద్రోణుడికి తెలిసేలా చేశాడు. ఈ ద్రోణాచార్యుడు అశ్వత్థాముడు చనిపోయాడు అనగానే తన కొడుకే చనిపోయాడు అనుకున్నాడు. దాంతో అతను తన ఆయుధాలన్నింటినీ త్యాగం చేశాడు. సరిగ్గా అదే సమయంలో పాండవులు ఈ ద్రోణాచార్యుని అంతం చేశారు. ఇప్పుడు మీలో కొంతమంది అంటారు, అదేంటి శ్రీకృష్ణుడు ఇలా అబద్ధం చెప్పి యుద్ధం గెలిచాడా అంటే లేదు. ద్రోణాచార్యుడికి అలా జరగడానికి దాని వెనకాల ఒక ప్రాపర్ రీజన్ ఉంటుంది. తన తండ్రి ద్రోణాచార్యుడు చనిపోయాడన్న విషయం తెలుసుకున్న అశ్వత్థాముడు విపరీతమైన కోపానికి గురై తన దగ్గర ఉన్న నారాయణ అస్త్రం అలాగే అగ్ని అస్త్రాన్ని ఉపయోగించాడు. ఈ అస్త్రాలు పాండవుల సైన్యం మొత్తాన్ని ఆల్మోస్ట్ నాశనం చేశాయి. శ్రీకృష్ణుడు ఈ భయంకరమైన అస్త్రాల నుంచి పాండవులను కాపాడుకున్నాడు. ఇదంతా గమనించిన అశ్వత్థాముడు శ్రీకృష్ణుడు ఉండగా కౌరవులు ఈ కురుక్షేత్ర యుద్ధాన్ని గెలవలేరు అని గ్రహించి దుర్యోధనుడికి పాండవులతో సంధి కుదుర్చుకోమని చెప్పాడు. కానీ దుర్యోధనుడు పరమ దుర్మార్గుడు కాబట్టి అతను అశ్వత్థాముడి మాటల్ని పట్టించుకోకుండా తిరిగి అతనిపైనే విరుచుకుపడ్డాడు. కురుక్షేత్ర యుద్ధాన్ని అలాగే కంటిన్యూ చేశాడు.
దాంతో అశ్వత్థాముడు చెప్పినట్టే దుర్యోధనుడి సైన్యం మొత్తాన్ని పాండవులు నాశనం చేశారు. చివరికి ఈ కురుక్షేత్ర యుద్ధంలో దుర్యోధనుడికి భీముడికి మధ్య ఒక భీకరమైన యుద్ధం జరుగుతుంది. ఇందులో దుర్యోధనుడు అతి దారుణంగా ఓడిపోయి గాయాల పాలవుతాడు. అతను ప్రాణాలు వదులుతూ అశ్వత్థాముడితో తన ప్రతీకారాన్ని తీర్చుకోవాల్సిందిగా మాట తీసుకుంటాడు. అసలే ఈ యుద్ధంలో అశ్వత్థాముడు తన సర్వస్వాన్ని కోల్పోయాడు. దాంతో పాటు దుర్యోధనుడికి ప్రతీకారం తీర్చుకుంటానని చెప్పి మాట ఇచ్చాడు. దాంతో అతనికి ఏం చేయాలో తోచక యుద్ధ నియమాల్ని పాటించకుండా ధర్మాన్ని తప్పి రాత్రి సమయంలో నిద్రపోతున్న పాండవుల స్థావరాలపై అటాక్ చేశాడు. అదే అశ్వత్థాముడు చేసిన అతిపెద్ద మిస్టేక్. ఈ అశ్వత్థాముడు రాత్రి సమయంలో పాండవుల స్థావరాలపైన అటాక్ చేసినప్పుడు అక్కడ పాండవులు లేరు, వాళ్ళ పిల్లలు ఉన్నారు. అశ్వత్థాముడు విచక్షణ కోల్పోయి నియంత్రణ లేని క్రోధంలో ఉన్నాడు. దాంతో అతను చిన్న పెద్ద అని తేడా లేకుండా పిల్లలందరినీ నరికి చంపేశాడు. అశ్వత్థాముడు ఆల్రెడీ చాలా ఘోరంగా గాయపడి ఉన్నాడు. కాబట్టి ఇతను పాండవుల స్థావరాలపై వెళ్లి అటాక్ చేసే ముందు శివుణ్ణి ప్రార్థించి అతని శక్తిని పొంది శివుడి నుంచి వరంగా వచ్చిన ఖడ్గంతోనే ఆ పాండవుల పిల్లలందరినీ నరికి చంపాడు. అంతేకాదు ఆ స్థావరంలో ఉన్న పాండవుల సేనాపతి దృష్టద్యుమ్నుని కూడా నరికి చంపాడు. ఈ అశ్వత్థాముడు అతనితో పోరాడుతున్నప్పుడు అతను నిద్రలో ఉన్నాడు. దయచేసి నన్ను ఒక ఖడ్గాన్ని పట్టుకోనివ్వు, నేను ఒక వీరుడిగా చావాలి అనుకుంటున్నానని చెప్పి అశ్వత్థాముడికి ఎంత బ్రతిమలాడినా అతను వినలేదు. ఈ విధంగా అశ్వత్థాముడు పాండవులకు సంబంధించిన పిల్లలందరినీ చంపేశాడు. వారికి తర్వాత వంశం లేకుండా చేశాడు. కానీ ఒక్క సంతానం మిగిలిపోయింది. అదే అర్జునుడి కుమారుడైన అభిమన్యుడి కుమారుడు. అతను ఇంకా పుట్టలేదు, ఉత్తర కడుపులో ఉన్నాడు. ఈ అభిమన్యుడి కొడుకు కారణంగానే అశ్వత్థాముడికి చిరంజీవిగా ఉండే శాపం వచ్చింది. అశ్వత్థాముడు చేసిన ఈ ఘోరమైన పాపం గురించి శ్రీకృష్ణుడికి పాండవులకు తెలిసిన వెంటనే పాండవులు ఈ అశ్వత్థాముని చంపేందుకు అతని కోసం వెతకడం మొదలుపెట్టారు. అప్పుడు అశ్వత్థాముడు గంగా నది ఒడ్డున ఉన్న ఒక మహర్షి ఆశ్రమంలో దాక్కుని ఉన్నాడు. పాండవులు తనని చంపేందుకు వస్తున్నారని తెలిసి అశ్వత్థాముడు తన దగ్గర ఉన్న బ్రహ్మాస్త్రాన్ని వారిపై వదిలాడు. ఈ విషయం తెలుసుకున్న అర్జునుడు కూడా తన దగ్గర ఉన్న బ్రహ్మాస్త్రాన్ని వదిలాడు. ఈ మొత్తం విషయం తెలుసుకున్న శ్రీకృష్ణుడు వెంటనే వారిద్దరి దగ్గరికి వెళ్లి తమ అస్త్రాల్ని తిరిగి తీసుకోమని చెప్పాడు. ఎందుకంటే 2 బ్రహ్మాస్త్రాలు ఒకదాంతో ఒకటి ఢీకొంటే ఈ భూమి మొత్తం సర్వనాశనం అవుతుంది. కాబట్టి అర్జునుడు వెంటనే తన బ్రహ్మాస్త్రాన్ని తిరిగి తీసుకున్నాడు. కానీ అశ్వత్థాముడికి తన బ్రహ్మాస్త్రాన్ని వెనక్కి ఎలా తీసుకోవాలో తెలియదు. దాంతో అతను ఆ బ్రహ్మాస్త్రాన్ని అభిమన్యుడు భార్య అయిన ఉత్తర కడుపులో ఉన్న బిడ్డ వైపు మళ్లించాడు. శ్రీకృష్ణుడు ఉత్తరను ఈ బ్రహ్మాస్త్రం నుంచి కాపాడగలిగాడు. కానీ ఆ బిడ్డను కాపాడలేకపోయాడు. ఈ భూమిపై ఇంకా పుట్టని ఒక పసిబిడ్డ పైన బ్రహ్మాస్త్రాన్ని వేసిన అశ్వత్థాముడి పైన శ్రీకృష్ణుడికి విపరీతమైన కోపం వస్తుంది. దాంతో అతను తన దగ్గర ఉన్న అత్యంత శక్తివంతమైన మణిని లాగేసుకుంటాడు. అని అశ్వత్థాముడు కలియుగం అంతం వరకు అడవుల్లో గాయపడిన శరీరంతో, ఆ శరీరం నుంచి వచ్చే అత్యంత దారుణమైన దుర్గంధంతో జీవించాల్సిందిగా శపిస్తాడు. అశ్వత్థాముడు తన శరీరంపై ఉన్న గాయాల్ని, నొప్పిని తట్టుకోలేక చనిపోవాలి అనుకుంటాడు. కాకపోతే తన శరీరానికి చావు లేకుండా శ్రీకృష్ణుడు శపించాడు. కాబట్టి అతను కలియుగం అంతం వరకు ఆ దుర్భర జీవితాన్ని గడపాల్సిందే. ఈ విధంగా అశ్వత్థాముడు చిరంజీవిగా మారాడు. కానీ ఈ చిరంజీవిగా మారడం అనేది అశ్వత్థాముడికి వరం కాదు, ఒక శాపం. కానీ ఈ భూమిపై అశ్వత్థాముడు ఒక్కడే చిరంజీవి కాదు. మహాభారతం, రామాయణం కలుపుకొని మొత్తం 8 మంది చిరంజీవులు ఉన్నారు. వారే వ్యాస, హనుమాన్, విభీషణ, మహాబలి, కృపాచార్య, పరశురామ, మార్కండేయ అని అశ్వత్థామ. ఇప్పుడు మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, ఇంతటి శక్తివంతమైన చిరంజీవులు ఇప్పటికీ భూమిపైన ఎందుకు ఉన్నారు అని. దీనికి సమాధానం మనకు కల్కి పురాణంలో ఉంటుంది. ఇదే కాన్సెప్ట్ పైన ఈ కల్కి మూవీని కూడా తీశారు. కల్కి పురాణం ప్రకారం కలియుగ అంతంలో ఈ భూమిపై పాపాలు అనేవి విపరీతంగా పెరిగి మనుషులు మహాక్రూరులుగా మారుతారు. అప్పుడు ప్రపంచాన్ని కాపాడేందుకు శ్రీ మహావిష్ణువు కల్కి అవతారం ఎత్తి శంబల అనే నగరంలో సుమతి అనే మహిళ కడుపున పుడతాడు. మీరు కల్కి మూవీని చూసినట్టయితే అందులో కూడా ఇదే కాన్సెప్ట్ ని చూపించారు. ఈ మూవీలో దీపికా పదుకునేను సుమతిగా చూపించారు. అండ్ ఈ సుమతి సినిమా ఎండ్లో శంబల నగరాన్ని చేరుకుంటుంది. ఎందుకు? కల్కి పుట్టేది శంబల నగరంలోనే కాబట్టి. అండ్ ఈ మూవీలో అశ్వత్థాముడైన అమితాబ్ బచ్చన్ సుమతిని తన కడుపులో ఉన్న బిడ్డను కాపాడుతూ కనిపిస్తాడు.
అలా ఎందుకు అంటే ఈ అశ్వత్థాముడు కురుక్షేత్ర యుద్ధ సమయంలో చేసిన ఆ పాపానికి ప్రాయచిత్తమే ఇప్పుడు పుట్టబోయే కల్కిని కాపాడడం. కల్కి పురాణం ప్రకారం అశ్వత్థామతో పాటు మిగతా అందరూ చిరంజీవులు ఈ కలియుగ అంతం కోసం వెయిట్ చేస్తున్నారు. కల్కి రాక కోసం వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడైతే కల్కి ఈ లోకంలోకి వస్తాడో ఈ చిరంజీవులంతా కల్కితో పాటు కలిసి కలియుగంలోనే అతి భయంకర రాక్షసుడైన కలితో పోరాడతారు. పోరాడి అతని అంతం చేసి కలియుగాన్ని ముగిస్తారు. ఇక మనం ఇక్కడ కల్కి మూవీ గురించి మాట్లాడితే ఈ మూవీలో జరుగుతున్న అన్ని సన్నివేశాలు ఇప్పటి నుంచి 800 సంవత్సరాల తర్వాత జరిగేవి. కాబట్టి అప్పటి ప్రపంచం ఎలా ఉంటుందో ఇమాజిన్ చేసుకుని నాగ అశ్విన్ చాలా బాగా చూపించారు. మీరు ఆ మూవీలో చూసినట్టయితే ఎక్కడ చూసినా ఎడారే కనిపిస్తుంది. అండ్ మన దేశంలో ఉన్న నదులన్నీ ఎండిపోతాయి. అతి ముఖ్యంగా గంగా నది ఎండిపోతుంది. అండ్ రాబోయే 800 సంవత్సరాల్లో టెక్నాలజీ కూడా ఎంతో అభివృద్ధి చెందుతుంది. అందుకే ఈ మూవీలో అంతటి టెక్నాలజీని చూపించారు. మొత్తంగా ఇవి మహాభారతంలోని అశ్వత్థామ గురించిన కొన్ని ముఖ్యమైన విషయాలు. అశ్వత్థాముడి గురించి ఈ విషయాలు తెలిసాక మీకు కల్కి మూవీ పైన ఇంకాస్త క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇంకా కల్కి మూవీ చూడని వారు ఉంటే ఇప్పుడు ఆ మూవీని చూడండి, మీకు అందులోని అన్ని విషయాలు క్లియర్గా అర్థమవుతాయి. ఇక నేను మిమ్మల్ని మొదట్లో అడిగిన ప్రశ్నకు సమాధానం విషయానికి వస్తే మహాభారతాన్ని రాసింది ఎవరు? దీనికి రైట్ ఆన్సర్ నెంబర్ 3 వేదవ్యాసుడు. మీలో ఎంతమంది దీన్ని కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగారు? హానెస్ట్గా కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. మీరు కొట్టే లైక్స్కి కింద ఉన్న లైక్ బటన్ పగిలిపోవాలి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ. కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.